హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూ. ఈరోజు వీడియోలో పండు మిరపకాయలతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలికగా చేసేయచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి. పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పండు మిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పండు మిరపకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకుంటే పచ్చడి చేసిన తర్వాత 4-5 రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. క్లాత్తో తడి లేకుండా తుడుచుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తర్వాత మీడియం సైజులో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు తీసుకున్నాను పండు మిరపకాయలు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఇవి కాస్త కలర్ మారి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. పండు మిరపకాయలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త చిటపటలాడేంత వరకు మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు మనకి కలర్ ఏం మారవు కానీ ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట పైన ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర మీకు ఇష్టమైతే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న పండు మిర్చి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుండి నీళ్లు రాకుండా చింతపండుని మాత్రమే వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్లు పచ్చడి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఎక్కువ కారంగా ఉంటే ఈ చింతపండు నీళ్లు వేసి మరొకసారి మిక్సీ పట్టించుకోవాలి. కారం ఎక్కువగా లేకపోతే గనక ఈ చింతపండు నీళ్లు మనం చేసే కూరల్లోకి వాడేసుకోవచ్చు. ఈ పచ్చడిని మూత పెట్టుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా రోట్లో రుబ్బుకున్నట్టు అక్కడక్కడ పండు మిరపకాయలు కనిపించేలాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చడిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకుందాం. సేమ్ కడాయి స్టవ్ పైన పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త నూనెలో చిటపటలాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తుంచుకున్న 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న పచ్చడిని మొత్తాన్ని తాలింపులో వేసుకుని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో ఇలా 2-3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకొని 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి రెడీ. చూస్తుంటే ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకొని తినేయాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని బయట పెట్టుకున్నా సరే 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా 4-5 రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. ఈ పండు మిర్చి పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.